హలో అందరికీ. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు పిక్నిక్ ప్లాన్ చేశామండి. ఎక్కడికనుకుంటున్నారా? బెంగుళూరు టు మైసూర్. ఒక్క రోజులో మనం మైసూర్‌లో ఎన్ని ప్లేసులు చూడవచ్చు అని ఈ వీడియోలో మీకు చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే బెంగళూరు నుండి మార్నింగ్ 5:30కి బయలుదేరాము. మైసూర్‌కి 3 అవర్స్ జర్నీ పడుతుంది. మేము మార్నింగ్ 8:30 కల్లా చేరుకున్నాము. మైసూర్లో ముందుగా చూడవలసిన ప్రదేశాలు చాముండేశ్వరి, నంజనగూడు, మైసూర్ ప్యాలెస్, కేఎస్ఆర్ డ్యామ్, మైసూర్ జూ పార్క్. ముందుగా మేము చాముండేశ్వరి హిల్స్కు చేరుకున్నాము. అక్కడ పార్కింగ్ ప్లేస్ 40 రూపీస్ తీసుకుంటారు. చాముండేశ్వరి హిల్స్ చేరుకున్నాక ముందుగా మహిషాసురుడు దర్శనమిస్తాడు. ఇప్పుడు మైసూరుగా చెప్పబడిన ప్రాంతమంతా ఒకప్పుడు మహిషాసుర రాజ్యం. అందుకే అతడు పాలించిన రాజ్యాన్ని మహిష ఊరు అని పిలిచేవారు. మహిష ఊరు నుండి మైసూరు అని ఇప్పుడు పిలుస్తున్నారు. మహిషాసురునికి సంహరించాక అమ్మవారు ఈ కొండపై కొలువుదీరారు. మైసూర్ మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతని పూజిస్తూ, కులదైవముగా ఆరాధిస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ, ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో పొయసల పాలకులు నిర్మించారు. గోపురాన్ని 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించాడు. 1659 సంవత్సరంలో 3000 కొండ శిఖరాన్ని 1000 మెట్ల మార్గాల్ని ప్రారంభించారు. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి. చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడ ప్రసాదంగా లడ్డు కూడా ఇస్తారు. ఒక లడ్డు 15 రూపాయలతో ఇస్తారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి 26 కిలోమీటర్లో ఉండే నంజనగూడు శ్రీకంఠేశ్వర టెంపుల్కి బయలుదేరుతున్నామండి. మనం నంజుండేశ్వర టెంపుల్కి చేరుకున్నాము. నంజుండ అంటే ఏమిటి, అలాగే ఈశ్వరుడికి నీలకంఠుడిగా ఎందుకు పేరు వచ్చిందని ఈ వీడియోలో చెప్తా. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదిస్తారు. సాగర మదనంలో అమృతం కన్నా ముందుగా ఆలాహల విషం ఉద్భవిస్తుంది. ఆ కాలకూట విషం లోకమంతా విస్తరించకుండా ఈశ్వరుడు దానిని మింగివేస్తాడు. అయితే పార్వతీదేవి కోరికపై శివుడు ఆ ఆలాహలాన్ని తన గొంతులోనే నిలుపుకుంటాడు. ఆ విషం శివుడి కంఠలో నిలిచిపోయి ఆ కంఠం నీలంగా మారబోతుంది. అప్పటి నుండి ఈశ్వరుడికి నీలకంఠముగా పిలువబడుతున్నాడు. ఈ విషం ప్రభావానికి కొంత సమయం మహాశివుడు సేద తీరిన ప్రదేశం ఇది. కన్నడ భాషలో నంజనగూడు అంటే నంజుడి యొక్క నివాస స్థానం అని అర్థం. నంజుండ అంటే విషం మింగినవాడు అని అర్థం. ఈ ఆలయంలో ప్రసాదంగా మధ్యాహ్నం టైంలో భోజనం కూడా ఏర్పాటు చేశారు. మేమైతే స్పెషల్ టికెట్ తీసుకొని దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత మేము భోజనశాలకు వెళ్ళామండి. అక్కడ పాయసం, అన్నం, సాంబార్, పెరగన్నం పెడుతున్నారు. భోజనం చేసుకున్న తర్వాత గుర్రాల దగ్గర ఒక ఫోటో తీసుకున్నాము. అలాగే గుర్రాల స్వారీ 100 రూపీస్ ఒక రౌండ్కి. నేను నా మేనకోడలు వెళ్ళి వచ్చాము. ఇక్కడి నుంచి జూ పార్క్కి బయలుదేరాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. జూ పార్క్ అయిపోయిన తర్వాత ప్యాలెస్ దగ్గరకు బయలుదేరినాము. అక్కడికి వెళ్ళేటప్పటికే 5:30 టైం అయిపోయింది కాబట్టి గేట్ క్లోజ్ చేసేసారు. మాకు అదృష్టం లేదు. తర్వాత అక్కడి నుంచి మేము కేఎస్ఆర్ డ్యామ్కి ప్లాన్ చేసామండి. కేఎస్ఆర్ డ్యామ్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపాయలు, చిన్న పిల్లలకైతే 10 రూపాయలు తీసుకుంటారు. మేము టికెట్ తీసుకొని బయలుదేరాము. నాకైతే కేఎస్ఆర్ డ్యామ్ చాలా బాగా నచ్చింది.
చీకట్లో ఏం కనపడదు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.